దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించడం లేదన్న చందంగా ఉంది గణాపూర్ సహకార సంఘం పాలకవర్గం తీరు. హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖారత్తు చేస్తున్నారు సహకార సంఘం పాలకవర్గ సిబ్బంది. గణాపూర్ సొసైటీ సీఈఓగా సత్యనారాయణ రెడ్డి ని విధుల్లోకి తీసుకుని బాకీ ఉన్న 42 నెలల వేతనంతో పాటు ఇంక్రిమెంట్ పీఎఫ్ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సత్యనారాయణ రెడ్డి పట్ల సహకార సంఘం పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, డీసీఓతో పాటు చైర్మన్లకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు డీసీఓ కరుణాకర్ రెడ్డి గత సోమవారం నాడు సొసైటీ బాధ్యతలను సత్యనారాయణ రెడ్డికి అప్పచెప్పారు. సోమవారం నుండి గురువారం వరకు సత్యనారాయణ రెడ్డి కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించగా తిరిగి శుక్రవారం నాడు సొసైటీ కార్యాలయానికి పాలకవర్గం తాళాలు వేసుకోవడంతో సత్యనారాయణ రెడ్డి కార్యాలయం ముందు మధ్యాహ్న భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కావాలని సొసైటీ సిబ్బంది కొందరు కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. నమస్కారం అండి, నా పేరు చందాపురం సత్యనారాయణ రెడ్డి. నేను 2012 మార్చి నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్నగన్పూర్లో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి అలిగేషన్ లేదు. నాకు 2020లో కొత్త పాలకవర్గం ఏర్పడింది. వారితో నాకు 2 సంవత్సరాలు మంచిగా సాఫీగానే నడిచింది. 2021, 22కు సంబంధించిన ఆడిట్కు సంబంధించిన ఓచర్లు అడిగిన వాళ్ళు 8,18,000 రూపాయలు ఖర్చు పెట్టిర్రు. దానికి మీరు దేనికి ఖర్చు పెట్టినా సరే నాకు ఓచర్లు ఇవ్వండి, నేను ఆడిట్ అని చెప్పిన. మాకు ఏ ఆడిట్కి సంబంధం లేదు, మాకు ఓచర్లు ఏమి మాకు అన్నీ తెలుసు మేము అన్నారు. దానికి నేను వాళ్ళు అడిగినా కానీ ఇబ్బంది పెట్టిరని చెప్పి జిల్లా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ 10 తారీఖు 2021. అలాగే డీసీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నన్ను ఆ రోజు నుంచి నేటి వరకు నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చిన తాళం వేయడము వేధిస్తున్నారు. వాళ్ళు నన్ను ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అన్వేషణ పొప్పి దీనిపై చాలాసార్లు కూడా మీడియా మిత్రులు కూడా టీవీలో, పేపర్లలో వచ్చింది. అప్పుడు నాకు డీసీఓ గారు 22 డిసెంబర్లో ఒక లెటర్ ఇచ్చారు. అతని సీఈఓగా భావిస్తూ అతనికి ప్రతి ఏరియా అతన్ని అడుగుతామని చెప్పారు. తర్వాత అది కూడా ఆ డీసీఓ గారు లెటర్ కూడా దాన్ని వచ్చించారు. మళ్ళీ 2020లో కూడా మేడం లెటర్ ఇచ్చింది. డీసీఓ 24 సెప్టెంబర్లో ఇస్తే దాన్ని తిరస్కరించారు. దాన్ని హైకోర్టు జరిగింది. ఇప్పుడు హైకోర్టు కాపీ 11 కాపీ హైకోర్టు ఇతనికి 40 నెలలు ఇవ్వాలి, రావాల్సి ఇంక్రిమెంట్ కానీ ఉన్నా ఇవ్వాలి, తక్షణ బాధ్యత ఇచ్చాలి. వాళ్ళు 5 కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అబాద్, సెకండ్ జిల్లా కలెక్టర్, థర్డ్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మెదక్, ఫోర్త్ అండ్ పిఎస్సిఎస్ చైర్మన్, ఫిఫ్త్ నర్సాస్టార్ అసిస్టార్ 5 పేర్లు జారీ చేయడం జరిగింది. రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. సోమవారం డీసీఓ గారు మా పిఎస్సిఎస్ చిన్నగన్పూర్కి వచ్చి నారాయణ రెడ్డి యథావిధిగా పనులు చేస్తుంటూ చెప్పారు. నేను సోమవారం నుంచి గురువారం యథావిధిగా పనులు చేసుకుంటాము. మరి నిన్న శుక్రవారం నేటి వరకు కూడా ఆఫీస్ తాళం తీయకపోవడము చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చైర్మన్, ఒక 4 డైరెక్టర్లు ప్లస్ పాటు వాళ్ళు ఆఫీస్ తాళం వేసుకొని రాజ్యాంగం లేకపోవడం, ఇంటికి పోకపోవడం చేస్తున్నారు. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆదేశాలను వాళ్ళు పట్టింపులు పట్టించుకోవట్లేదు. దీనిపై వెంటనే న్యాయం చేయాలని కోరుచున్నారు.